అందరికీ నమస్కారం. నేను ఈ భద్రాచలం ట్రిప్ గురించి వీడియో చేశాను. భద్రాచలం వెళ్దాము, పాపికొండలు చూద్దాం అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. సో మేమేంటంటే ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది నేను చెప్తాను. మేము హైదరాబాద్ నుంచి బయలుదేరామండి. హైదరాబాద్ నుంచి భద్రాచలానికి డైరెక్ట్గా బస్సులో వెళ్ళిపోయాము. భద్రాచలం స్టాప్ దగ్గర నుంచి మనకి 30 రూపీస్ పర్ పర్సన్కి ఆటో తీసుకుని టెంపుల్ దగ్గర మాత్రమే మనకి రూమ్స్ ఉన్నాయని చెప్పి చూపించమని చెప్పాను నేను. టెంపుల్ దగ్గర రూమ్ తీసుకుంటే మనకి టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్ అనమాట, 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అండ్ ఆ రోజే దర్శనం ఉదయానికే 6 o'clockకి వెళ్తే 7:30 కల్లా దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాము. మాకు 8 o'clockకి బోటింగ్కి టికెట్ ఇచ్చారనమాట. టికెట్ తీసుకుని టికెట్ పర్ పర్సన్ 1300 అండి. నేను మా అమ్మాయి వెళ్ళాము. సో 1300కి మనకేంటంటే అందులోనే ఇక భద్రాచలం నుంచి పాపికొండల వరకు బస్సు ఏర్పాటు చేశారు. ఆ బస్సులో వెళ్ళిపోయాము. రాను పోను కూడా 1300 టికెట్. 1300 మనకి బ్రేక్ఫాస్టు, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మార్నింగ్ మాకు పాపికొండల దగ్గర తీసుకెళ్ళేసరికి 10 గంటలకి 10:30కి వెళ్ళాము. 8:30 నుంచి 10:30 వరకు 2 hours పడుతుంది భద్రాచలం నుంచి పాపికొండలకు వెళ్ళడానికి టైం అయితే. మా వ్యాన్ అయితే 10:30కి అక్కడే డ్రాప్ అయిన తర్వాత అక్కడి నుంచి మనం బోటు దగ్గరికి రావడానికి ఒక 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట మనకి. సో వచ్చేసిన తర్వాత ఇక్కడ 20 బోట్స్ ఉంటాయంట. ప్రతిరోజు 20 బోట్లు వెళ్తాయంట. మాకైతే అశ్విని అనే బోట్కి మాకు అలౌ చేశారు. మేము దాంట్లో వెళ్ళాము. ఎక్కగానే ముందు బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసారు. తర్వాత కొంచెం ఈ హోస్టెస్ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం ఎంటర్టైన్మెంట్ అది చేశారు. ప్రతి దాంట్లోని కూడా ఒకటే ఉంటుంది. ఫస్ట్ వెళ్ళగానే ఒక అరగంట సేపు ఎంటర్టైన్ చేయడము, తర్వాత వీటి గురించి చెప్పడము, అది అనమాట. సో అక్కడ ఎవరైనా ఓల్డ్ కపుల్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మ్యారేజ్ చేయడము, జస్ట్ అలా ఎంటర్టైన్ చేస్తూ వచ్చారనమాట. తర్వాత మనకి పాపికొండల గురించి ఎలా వచ్చింది ఏంటి ఇదంతా కూడా మనకి హోస్టింగ్ చేసి చూపిస్తున్నారు. చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. సో ఫస్ట్ టైం మేమైతే పాపికొండలు చూడడం. యాక్చువల్లీ మేము 2 రోజులు ప్లాన్ పెట్టుకుని వెళ్ళాము. ఈ ఒక్కరోజుకి మాకు అట్లా బోట్లో 6 hours కూర్చునేసరికి కాళ్ళు వాచిపోయి అయిపోయిందని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసాము. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పర్ణశాల అవి కూడా వెళ్ళి చూద్దాం అనుకున్నాం. కాకపోతే మాకు అవ్వక రిటర్న్ వచ్చేసి ఇంకొకసారి వెళ్దాము అని చెప్పేసి, ఎందుకంటే పర్ణశాల అక్కడి నుంచి చాలా దూరం అంట. అందుకని చెప్పేసి ఇంకోసారి వెళ్దాంలే అని చెప్పేసి మేము రిటర్న్ అయిపోయాం అన్నమాట. అయితే ఈ పాపికొండలు మొత్తం అంతా మనకి 3 hours రాను 3 hours పోను అనమాట. 3 hours ఫస్ట్ 3 hours ఇట్లా చూపిస్తారు. తర్వాత పేరెంటాలపల్లి దగ్గర ఒక 20 minutes మనకి బ్రేక్ ఇస్తారు. అక్కడ టెంపుల్ శివాలయం టెంపుల్ ఇంకా ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతూ ఉందండి. శివలింగం అయితే పెట్టారు, దాన్ని ఇంకా మోడిఫై చేయడము, కన్స్ట్రక్షన్ చేయడం అదంతా కూడా చూపిస్తున్నారు. చాలా చిన్నది శివాలయం అయితే. అక్కడ గంట పెట్టారు, మనం ఆ గంట కూడా ఒక్కసారే కొట్టాలంట. అందుకని చెప్పేసి అక్కడ రాసి పెట్టారు కూడా, గంట ఒక్కసారే కొట్టేసి మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేయడమే. అందులో మనం డొనేషన్ చేద్దామన్న తర్వాత డబ్బులు వేస్తాం కదా, హుండీలు అలాంటివి అయితే ఆ టెంపుల్లో ప్రస్తుతానికైతే ఏమీ లేవు. అక్కడ వాటర్ ఫాల్స్ ఉందండి. ఎక్కడి నుంచి వస్తుంది మాకు ఐడియా లేదు, కానీ నీళ్ళు అయితే మాత్రం చల్లగా చాలా బాగున్నాయి అసలు. మనం 3 hours నేను బోట్లో కూర్చుంటాం కదా, కాళ్ళు పెట్టుకుని ఇట్లా వచ్చేసి నీళ్ళలో పెడితే ఎంత హాయి అనిపించింది అనమాట. చాలా బాగున్నాయి, నీళ్ళు కూడా చాలా చల్లగా ఉన్నాయి. చాలా హాయి అనిపించింది. నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకుని కూర్చుంటే చాలాసేపు కూర్చోాలనిపించింది. కానీ మళ్ళీ మనం రిటర్న్ బోట్కి వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి మేము వెళ్ళిపోయాం అనమాట. మీరు ఎప్పుడైనా భద్రాచలం పాపికొండలు వెళ్ళారా లేదా నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.